కూడా ఒకటి రాయాలన్నా అంటే తప్పకుండా రాస్తాను. మరి నేను వెళ్ళగానే మా డైరెక్టర్ అర్జున్ జంధ్యాల గారు చాలా అద్భుతంగా నన్ను రిసీవ్ చేసుకున్నారు. ఎంత మంచి మనసు అంటే నేను అంటే ఈ వేదిక మీద ఒక దర్శకుడిని మనం పొగడాలి అని ఏదో ముఖస్థుతి కాదు, నిజంగా కూడా ఆయన నన్ను రిసీవ్ చేసుకునే విధానం. నేను అప్పటికి ఇంకా బిగ్ బాస్ కూడా వెళ్ళలేదండి. మామూలుగా ఇంకా తెలీదు, చాలామందికి నేను తెలీదు. బిగ్ బాస్ ద్వారా ఈ మధ్య ఎక్కువ మంది నన్ను గుర్తుపడతారు. సో అప్పుడు నేను ఇంకా తెలీదు సార్ కూడా. బట్ నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్గా కొన్ని పాటలు నాకు వారికి తెలుసు. ఆ రకంగా రిసీవ్ చేసుకొని ఈ పాట మీరు నాకు కాన్సెప్ట్ చెప్పడం, సో ఈ వేదిక మీదకి రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంతమంది దిగ్గజాల ముందు నేను ఇక్కడ మాట్లాడడం నా ఒక అదృష్టంగా భావిస్తూ, బంగారం బంగారం బాగున్నావా బంగారం, చెట్టుకే నీరే లేక వాడిందయ్యో మందారం. ఈ సాంగ్ పంపించిన తర్వాత అర్జున్ జంధ్యాల సార్ ఒక్క కరెక్షన్ కూడా చెప్పలేదు, సాంగ్ అంతా ఓకే అన్నారు. చాలా హ్యాపీ అయింది. సో ఇలాగా ఈ వేదిక మీద ఒక రైటర్గా అడుగు పెట్టడం, ఇందాక సుమ మేడం గారు భోలే అంటే హీరో అని అనడం, హీరో అంటే భోలే అని అనడం. నేనేమంటానంటే హీరో అనేది భోలే అంటే హీరో, హీరో అంటే మీరే, మీరు అసలు హీరో. సో అలాంటి పెద్దల ముందు ఇక్కడ నిలబడి మీ యొక్క యాంకరింగ్లో నేను పిలువబడ్డానంటే నా జీవితం పునీతం. అర్జున్ జంధ్యాల గారికి నా మనస్ఫూర్తిగా నా కళాభివందనాలతో, భీమ్స్ తమ్ముడు లవ్ యూ, నీకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. దేవకీ నందన వాసుదేవ అనే సినిమా మీరందరూ చూసి ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. మీ భోలే. భోలే అంటే హీరో, హీరో అంటే భోలే. ఇది అనకపోతే తృప్తి ఉండదు. అల్లోనే రాడల్లా అంటూ పిల్లే రావాలే, మీ యార్ గుర్రాల్ మా యార్ గుర్రాల్ బండే ఎక్కాలే, బొట్ల బొట్ల సీరే గట్టి బొమ్మంచు రైకే దొడిగి బిల్లెం బల్లెం సప్పులతోటి పెళ్లి పీటల మీదికి ఎక్కాలే. భోలే అంటే హీరో, హీరో అంటే మీరే. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. లవ్ యూ ఆల్.